కాబోతున్నారు. నీకు నెల తప్పింది. అవునండి, ఈ సంగతి అందరితో చెప్పాలి, ముఖ్యంగా అయ్యగారితో చెప్పాలి. ఆయన వెంటనే జీతాలు పెంచేస్తారండి. జీతాలు మాత్రం కాదు, ఉద్యోగం తీసేస్తాడు. ఈ విషయం పైకి చెప్పకూడదు. అదేం కుదరదు. నేను చెప్పేది మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా వాసంతి ప్రశ్న రండి చూద్దరుగా. అమ్మా, చిన్న సందేహం, పాప ఆడా మొగ? మగపిల్లవాడే బాబు. అమ్మగారు, నాకు కూడా మగపిల్లడు పుట్టబోతున్నాడు. అమ్మగారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది అనుకోండి. ఈ శుభవార్త అయ్యగారు చెప్పేస్తాను. లేదమ్మగారు, డాక్టర్ గారు ఉండండి, చెప్పేసి వస్తాను. నేను చెప్తాను. మనమే చెప్పు. ఆయన విషయం చెప్తే చాలా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అదంతా నాకు తెలియదు. నేను చెప్పే చేస్తాను. బాను సార్, ఒక శుభవార్త సార్. సార్, మేము ఆసుపత్రికి వెళ్ళాం సార్. అక్కడ డాక్టర్ గారు అన్నారు. ఊరుకోండి సార్, వీరు తండ్రి కాబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్. సేమ్ సాలరీ. ఎందుకు సార్ కంగ్రాచులేషన్స్? సార్, మీకు కూడా ఒక శుభవార్త సార్. ఏమిటి? మీరు తండ్రి అయ్యారు సార్. అమ్మగారికి మగపిల్లడు పుట్టాడు సార్. మగబిడ్డ వాసంతి ఎలా ఉంది? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. వాట్ ఎ గ్లాడ్ న్యూస్. హనుమంతు, మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒక నెల బోనస్. ఓకే సార్. మీరిద్దరు 3 నెలల బోనస్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇది నాకు అప్పుడే ఇచ్చేసింది సార్. 3 నెలలు బోనస్. వాసంతి చూడాలి, నా బాబుని చూడాలి. అమ్మా లత, ఒక శుభవార్తమ్మా. అన్నయ్య, నేను ఒక మంచి ఘట్టం చెప్పాను, ఇది విను. ముందు నా వార్త వినమ్మా. నేను చెప్పేది వినన్నయ్య, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే చెప్పు. అడవిలో సీత లవకుశల్ని ప్రశ్నించని తెలిసి కూడా శ్రీరాముడు ఆమెను చూడలేదట. వాక్పరిపాలనంటే ఆయనకెంత మక్కువ చూడన్నయ్యా. అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు. ఇక్కడ ఉద్యోగం చేయడం, బోనస్లు తీసుకోవడం గొప్ప కాదు. ఆ పవిత్రమైన భార్యాభర్తలిద్దరినీ కలపాలి. మీ వల్లనే అవుతుందండి. అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరినీ కలిపి తీర్థం. ఏమిటి అలా ఏడ్చేమిటి? అక్కడ కుచ్చి కుచ్చి అమ్మ కుచ్చి అమ్ముడు నాన్న కుచ్చి. మన బాబు రాజ్య కాదు, రాష్ట్రపతి. రాష్ట్రపతి? అదే, ఇప్పుడు రాజులు గాజు ముక్కలై తరాజుల్లా కూర్చున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి. ఒక ముద్ద నీకోసం మంచి తాయిలం పట్టుకొచ్చాను. కావాలా? ఇదిగో తిన్నానా నానా. దీన్ని అప్పండు అంటారు. అప్పండు ఎలా తినాలో చెప్పనా? ఇక ఇలా పట్టుకుని, ఇక ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి అలా నోట పెట్టు. ఏమండి, ఇంత శ్రమపడి ఈ పళ్ళన్ని ఎందుకు తెచ్చారు? మేమా తెచ్చాం, అయ్యగారు ఇచ్చారు, మేము మోసుకొచ్చేసాం. వీళ్ళ నాన్నగారు పంపించారా? అవునమ్మా, పాప ఆయన అర్జెంటుగా చూసేయాలని తీసుకురమ్మన్నారు. అలాగా, సరే వెళదాం పదండి. ఆగిందమ్మా. మరి అయ్యగారు బిడ్డను మాత్రమే తీసుకురమ్మన్నారమ్మా. ఓ పోనీ, ఇప్పటికైనా ఆయనకి పిల్లాడిని చూడాలని బుద్ధి పుట్టింది. వీడిని చూడాలనే కదా. సరే తీసుకెళ్ళండి. మేము వస్తామమ్మా. వస్తామమ్మా. మరేమోనండి, మిమ్మల్ని చూద్దామనే వచ్చామండి. ముట్టండి, కానీ బిడ్డను చూసేపటికెళ్ళండి. ఎందుకండి మీరు ఒక క్షణం ఉండండి, ఓ మాట అలా తీసుకొచ్చేస్తాను. మా అయ్యగారికి అండి. అది కదండి, బాబుని అలా బయటికి తీసుకెళ్ళి ఆడించి తీసుకొస్తామండి కదండి. బిడ్డను చూడాలని అయ్యగారు మనతో చెప్పడే. మనకెక్కడ చెప్పారు? పోనీ బిడ్డే తండ్రిని చూడాలని చెప్పాడు. అయ్యగారు చాలా కోపంగా ఉంటున్నారు. మమ్మల్ని సెలవు తీసుకోమంటారా? మర్యాదగా బిడ్డను ఉయ్యాలో ఉంచి వెళ్ళండి. అన్నయ్య, తండ్రి బిడ్డను చూస్తానంటే పంపించకపోవటం ధర్మం కాదు. ఈ ఒక్కసారి అనుమతించన్నయ్య. చూడండి, బిడ్డను తీసుకుని పారిపోదామా? వాళ్ళు చూశారంటే మత్తులు ఎడదనిస్తారు.
కిక్కులు మనకుండా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి మనమే పోదాం. ఇలాంటి దానా నువ్వు వెళ్ళి ఆ బుట్ట పట్ట. ఎందుకో? బిడ్డను చూపించకపోతే పోయేది, కనీసం బుట్టైనా చూపించాలిగా అయ్యారికి. నా వాళ్ళం పో. ప్లీజ్ రాను బాను బాను బాను. బాను నీకు రాసిన చెప్పరా? ఏంటి? బిడ్డని బుట్టలో దాచేశాను. మరి ఇంత తేలిగ్గా ఉందే? తేలిగ్గానే ఉంటుంది, తల్లి పోలిక కదూ. 6 మల్లెపూలు ఎత్తుంటుంది. నీకు బిడ్డ పుట్టిందనుకో 7 ఏనుగులు బరువు ఎత్తుంటుంది. అమ్మగారు బిడ్డడి ఆడుకుంటాడేమో బాబు. చూసావా బాను, ఆ వెంకటేశ్వర స్వామి లీలను బిడ్డను అందులో పెట్టానా మామిడి పండుగ మార్చేశాడు. నిన్ను అందులో పెట్టానుకో కొబ్బరి ఉండలా మార్చేస్తాడు. అవును, బుట్ట బుట్టలాగే ఉంది, బుట్టలో బిడ్డలా మాయమయ్యాడబ్బా. మాయం కాలేదు మిస్టర్. ఇక్కడ ఎవరో చవటం లేరని వెళ్ళి బాబుతో చెప్పు. ఇలాంటి బుద్ధి తప్పు పనులు మళ్ళీ చేశారో. రామరామా మహాప్రభు, మాకేం తెలీదు. ఏదో ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి విశ్వాసం కొద్ది కుక్కల్లాగా వచ్చారు. మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చారో మర్యాద దక్కరు. గౌరవంగా వెళ్ళండి. గౌరవంగా వెళ్ళమంటున్నా. రవి, ఏమిటి బాబు ఇది? అన్నిటికీ పేచేయనా? కన్న తండ్రికి కొడుకుని చూసుకోవాలని ఆశ ఉండదు? ఆశ ఉంటే పెళ్ళాన్ని కూడా తన ఇంటికి తీసుకెళ్లి తనివి తీరా చూసుకోవచ్చుగా. అందుకు నువ్వు నీ భార్య కలిసి ఆ దారి లేకుండా చేశారుగా. ఆ దారి చూపించడానికే వీడు పుట్టాడమ్మా. బంధాలని అనుబంధాలని తెంచేసుకుని తిరిగే తుంటలకు సరైన బుద్ధి చెప్పడానికే భగవంతుడు ఈ వరాన్ని ఇచ్చాడు. వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మతం అనుష్ఠానం. అన్నయ్య, ఆయన అలాంటి వారు కారన్నయ్య. కాదు, మరి అతగా వచ్చింది తీసుకెళ్ళడం. నువ్వు నీ భార్యని తీసుకొచ్చావా? నువ్వు కోడల్ని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణమే అతను వచ్చి దాన్ని తీసుకువెళ్తాడు. అదేం జరిగే పని కాదమ్మా. నేను చెల్లాయని తీసుకువెళ్ళి అతని కాళ్ళమే పడతానని కళ్ళకంటున్నాడు పాప. కానీ వీడిని అడ్డం పెట్టుకుని అతనే వచ్చి నా కాళ్ళమే పడేట్టు చేస్తాను చూడు. రవి, నీ పంతానికి పట్టింపులకి ఈ పసిబిడ్డనే దొరికాడు. వండి లేవు. అమ్మా అమ్మట అమ్మ, నేనే తీసుకెళ్లి వీడిని చూపించొస్తాను. అమ్మా, గడప దాటే ముందు నీ కొడుకు కావాలో అల్లుడు కావాలో తెలుసుకుని మరి వెళ్ళు. 2 కళ్ళల్లో ఏది కావాలో చెప్పమంటే ఏం చెప్పగలను? రవి, ఎందుకురా నన్ను ఇలా ఎరకాటాన్ని పెట్టి చంపుతున్నావు? ఇలా ఇవ్వమ్మా. ఈ పరిస్థితుల్లో వీడి తండ్రిని చూసుకునక్కర్లేదు. వీడు నష్టజాతకుడు, దురదృష్టవంతుడై నా కడుపును పుట్టాడమ్మా.